మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్స్ ముంబై ఇండియన్స్ ఇలా కంబ్యాక్ ఇచ్చింది. అలాగే నరేంద్ర మోడీ గారు విజిట్ చేయబోయే రిఫైనరీలో మంటలు ఎలా వచ్చాయి. ఇంకా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో 3,000 కోట్ల లోన్ ఫ్రాడ్ గురించి తెలుసుకుందాం. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఐపీఎల్‌లో ఒక సామెత ఉంది. ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచెస్ ఓడిపోతే మిగతా టీమ్స్ భయపడాలని. ముంబై ఇండియన్స్ చరిత్రలో చాలా సార్లు 4-5 మ్యాచెస్ ఓడిపోయిన లెక్కలు చాలా ఉన్నాయి. ఇక అందరూ ఏమనుకుంటారంటే ముంబై ఇండియన్స్ పని అయిపోయిందని ఆర్టికల్స్ రాసేస్తారు. కానీ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్‌లో ఒక యూనిక్ కల్చర్ ఉంది. 2013లో రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత టీమ్ డిఎన్ఏ మొత్తం మారిపోయింది. ఎన్నిసార్లు కింద పడ్డా ఇంకా గట్టిగా పైకి లేస్తారు ముంబై ఇండియన్స్ వాళ్ళు. 2014 సీజన్లో ముంబై ఇండియన్స్ కంటిన్యూస్గా 5 మ్యాచ్లు ఓడిపోయింది. ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ని ఒక ఇంపాసిబుల్ మార్జిన్తో ఓడించాలి. రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 189 రన్స్ కొట్టారు. ముంబై ఇండియన్స్ ఈ టార్గెట్ని 14.3 ఓవర్లలోనే కంప్లీట్ చేయాలి. అప్పుడే వచ్చారు ఆండర్సన్. 44 బాళ్లలో 95 రన్నులు కొట్టి ఒక బేస్ సెట్ చేసి వెళ్ళాడు. క్లైమాక్స్లో అంబట్ రాయుడు అవుట్ అయ్యాక సీన్ మొత్తం టెన్షన్గా మారింది. స్కోర్ టై అయింది 14.3 ఓవర్స్కి. మొత్తం క్యాలిక్యులేషన్స్ తర్వాత నెక్స్ట్ బాల్కి బౌండరీ కొడితే నెట్ రన్ రేట్ బేసిస్ పైన క్వాలిఫై అవుతారని తెలిసింది. ఆదిత్య తారే వచ్చి జేమ్స్ ఫాల్క్నర్ బౌలింగ్లో ఆ ఫుల్ టాస్ బాల్ని లాంగ్ లెగ్ పైన 6 కొట్టి షెట్టి ఇప్పి గ్రౌండ్ అంతా పరిగెత్తిన సీన్ అది. ముంబై ఇండియన్స్ కంబ్యాక్కి ఒక బ్రాండ్ ఇమేజ్లా ఉంది. అప్పుడు సీజన్ స్టార్టింగ్లో 4 మ్యాచ్లు ఓడిపోయాక అందరూ ముంబై ఇండియన్స్ని తక్కువ అంచనా వేసేశారు. కానీ నిన్న జరిగిన ఏప్రిల్ 20వ తేదీ నిన్న జరిగిన గుజరాత్ టైటన్స్ పైన కొట్టిన 99 రన్స్ విక్టరీతో ముంబై ఇండియన్స్ లయన్ ఇస్ బ్యాక్ అని ప్రూవ్ చేసుకుంది. అహ్మదాబాద్లోనే గుజరాత్కి చుక్కలు చూపించి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ విన్ కొట్టారు ముంబై ఇండియన్స్. 2026 ఐపీఎల్లో ఫస్ట్ రియల్ హీరో అంటే అది తిలక్ వర్మనే. జస్ట్ 45 బాల్స్లో 101 రన్స్ కొట్టి విధ్వంసం సృష్టించి వెళ్ళాడు తిలక్ వర్మ. 7 సిక్స్లు అలాగే 8 ఫోర్లతో తిలక్ వర్మ కొట్టిన దెబ్బకి గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్ మొత్తం చేతులు ఎత్తేసింది. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ చూసుకుంటే యంగ్ స్పీడ్ స్టార్ అశ్విని కుమార్ 4 వికెట్స్ అలాగే 24 రన్స్ ఇచ్చి గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ స్పైనల్ కోడ్ని కట్ చేసి వెళ్ళాడు. బూమ్రా పక్కన ఇంకొక డేంజరస్ వెపన్ దొరికిందని ముంబై ఫ్యాన్స్ ఇప్పుడే పండగ చేసుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా లీడర్షిప్లో టీం కొంచెం స్ట్రగుల్ అయినా ఈ మ్యాసివ్ విన్తో మొమెంటమ్ని క్యాప్చర్ చేశారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మరియు బూమ్రా లాంటి సపోర్ట్తో ముంబై ఇండియన్స్ ఇప్పుడు టేబుల్లో పైకి లేస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ఏప్రిల్ 23వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్తో వాంఖేడేలో ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారో చూడాలి. మరి ఏప్రిల్ 22 ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ బలోత్రా జిల్లాలోని పచ్పద్రా వద్ద ఉన్న రాజస్థాన్ రిఫైనరీని విజిట్ చేయాల్సి ఉంది. అయితే దానికి ముందే రిఫైనరీ ప్లాంట్లోని ఒక యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రధానమంత్రి రాకముందే ఎందుకు ఇలా జరిగింది? ఇది ప్రమాదమా లేక ఎవరైనా కావాలన్నా చేశారా? నిన్న అంటే ఏప్రిల్ 20 మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. 72,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ రిఫైనరీ రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటిది. రేపు ప్రధానమంత్రి ఇక్కడ పనులను పరిశీలించి జాతికి అంకితం చేసే దిశగా ఒక సభను నిర్వహించాల్సి ఉంది. సరిగ్గా 24 గంటల ముందే ఇలా జరగడం సంచలనం రేపుతుంది. రిఫైనరీలోని యూనిట్ 1లో షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ వల్ల మంటలు వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. సామాన్యులు ₹1,00,000 లోన్ కట్టకపోతే ఇంటికి వచ్చే బ్యాంకులు వేల కోట్లు ఎగ్గొట్టిన బడాబాబులను ఏం చేస్తున్నాయి? రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధికారుల అరెస్టు వ్యవహారంలో ప్రస్తుతం కార్పొరేట్ మరియు పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ కేసు 2,929 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్కు సంబంధించింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను దారి మళ్లించిందనేది ఫస్ట్ ఆరోపణ. రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్లు మరియు నిధుల మళ్లింపులో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న 2 సీనియర్ ఎగ్జిక్యూటివ్లను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆరోపణ ఏమిటంటే బ్యాంకు నుండి లోన్ తీసుకునేది బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం. అలా కాకుండా షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు లేదా ఇతర ప్రైవేట్ అవసరాలకు దారి మళ్లించారని ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. ఎస్బీఐ ఫిర్యాదు ప్రకారం 2024 చివరిలో ఎస్బీఐ ఈ అకౌంట్ను ఫ్రాడ్గా ప్రకటించింది. ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి విచారణను ముమ్మరం చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్ అధికారులను అరెస్ట్ చేసింది. కాబట్టి ఈ నెక్స్ట్ విచారణ అనిల్ అంబానీ వరకు వెళ్లే అవకాశం ఉందా? ఇక చూడాల్సి ఉంది.